ఇక డీటెయిల్స్ చూస్తే శ్రీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ భవనారాయణ స్వామి వారి ఆలయాన్ని తన హయాంలో పెద్ద ఎత్తున అభివృద్ధి చేసినట్లు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు తెలిపారు. స్వామివారి జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే కన్నబాబు శ్రీ విద్యా దంపతులు ఆలయానికి విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రాజలక్ష్మి సమేత శ్రీ భవనారాయణ స్వామి వారి ఆలయంలో మాఘమాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా 3వ ఆదివారం స్వామివారి జన్మదినం సందర్భంగా తిరునాళ్ల కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పాల్గొనేందుకు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు శ్రీ విద్యా దంపతులు విచ్చేశారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే కన్నబాబుకు ఆలయ కమిటీ, ఆలయ అధికారులు, వైసీపీ నాయకులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. ఆలయంలో కన్నబాబు శ్రీ విద్యా దంపతులు స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కన్నబాబు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి, ఆలయ కమిటీ చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. తన హయాంలో ఆలయాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఆలయ కమిటీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిత్య అన్నదాన పథకం ఎంతో సమర్థవంతంగా చేస్తున్న ఆలయ కమిటీని అభినందించారు. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకాలు, విశేష పూజలు ఆలయ అర్చకులు కిరణ్ ఆచార్యులు శాస్త్రోక్తంగా జరిపించారు. జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఆలయం ఎదురుగా గల పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారి దర్శించుకుని పూజలు చేశారు. మహిళలు ఆలయ ప్రాంగణంలో ఆవు పిడికలతో అగ్నిహోత్రం సిద్ధం చేసి ఆవు పాలు, క్షీరాన్నం తయారు చేసి వివిధ రకాల పండ్లతో స్వామివారికి నైవేద్యం సమర్పించి మొక్కుబళ్లు చెల్లించుకున్నారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ పుల్లా నారాయణరావు, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భీమశంకరం, ధర్మకర్తల మండలి సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయ అర్చకులు కిరణ్ ఆచార్యులు మాట్లాడుతూ సర్పవరంలో గల శ్రీ భవనారాయణ స్వామి వారిని దర్శించుకుంటే 108 నారాయణ క్షేత్రాలను దర్శించుకున్న పుణ్యఫలం లభిస్తుందని అన్నారు. తిరునాళ్లను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన భారీ ప్రసాద వితరణను కన్నబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శీలం నాగేశ్వరరావు, ఉప సర్పంచ్ పుల్లా ప్రభాకర్ రావు, వైసీపీ నాయకులు పుల్లా చందు, పుల్లా కోటేశ్వరరావు, ఎంపీటీసీలు గుత్తుల శ్రీనివాసరావు, సారా రాజేష్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్దలు మా పుల్లా చందు గారు, అదేవిధంగా కమిటీ చైర్మన్గా ఉన్న పుల్లా నారాయణరావు గారు, మా సీనియర్ నాయకులు జిల్లా కార్యదర్శిగా ఉన్న పుల్లా ప్రభాకర్ రావు గారు, ఇతర పెద్దలు మా ఎంపీటీసీలు, తర్వాత పుల్లా కోటేశ్వరరావు గారు, ఇంకా చాలామంది, శివ గారు, కొప్పిశెట్టి శివ గారు, అందరూ కూడా ఉన్నారు. ఒక టీం వర్క్ ఇక్కడ జరుగుతోంది. 40,000 మందికి ఇవాళ భోజనం ఒక్క రోజులో పెడతా ఉన్నారంటే ఇలాంటి ఆలయంలో దాదాపు ప్రతి వారం కూడా 2-3 రోజుల పాటు కొన్ని వందల మంది ఇదే పని మీద స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు. చాలా అత్యంత ఖర్చు పెట్టి చేస్తున్నారు. చాలా సంతోషం. భవనారాయణ స్వామి ఆలయ అభివృద్ధికి నేను ఎప్పుడూ కూడా పూర్తిగా కంకణబద్ధమై ఉంటానని, పూర్తిగా నేను స్వామివారికి సేవలో తరించాలనుకుంటున్న వాళ్ళగా చెప్తా ఉన్నాను. ఈ రాజలక్ష్మి సమేత భవనారాయణ స్వామి ఆలయానికి అన్ని విధాలు కూడా మేము అభివృద్ధికి సహకరించి ముందుకు తీసుకెళ్తాం. ఈ ఒక్క లాస్ట్ ఇయర్ అయితే తీసుకుంటే మాఘమాసంలో సుమారు 20 లక్షల రూపాయల ఆదాయం ఒక్క మాఘమాసంలోనే వచ్చింది. ఈ సంవత్సరం దానికి మించి ఆదాయం వస్తుందని భక్తుల సంఖ్యను బట్టి కానీ ఇంకా ఈ వస్తున్న తాగిడిని బట్టి కానీ మన వాళ్ళు అంచనా వేస్తూ ఉన్నారు. ఇది ఆలయాన్ని ఇంకా బాగా అభివృద్ధి చేస్తాం. గతంలో సంవత్సరానికి 25-30 లక్షల రూపాయలు వచ్చే పరిస్థితి నుంచి లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఈ పెద్దలందరూ టేకప్ చేసిన తర్వాత, ఈ కమిటీ వచ్చిన తర్వాత దాదాపుగా ఆదాయం 2 పెరిగి ఈ సంవత్సరం 80 లక్షల దాకా వార్షిక ఆదాయం వస్తుందని చెప్పి అంచనా. స్వామివారి ఆస్తుల పరిరక్షణకు కానీ ఇతర ఈ పవిత్రతను పరిరక్షించడానికి కానీ మేమందరం కూడా నిత్యం పనిచేస్తామని చెబుతూ